Yakkati hub ఇది మన హబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవని సుధాకర్ మాట్లాడుతున్నాను. ఈరోజు స్పెషల్ చల్లగా టేస్టీగా సపోటా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ మండు ఎండలో చల్లని ఐస్ క్రీమ్ తింటే అద్దిరిపోతుంది కదా. అలాంటి ఐస్ క్రీమ్ని ఒక తీయటి పండుతో తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈజీగా టేస్టీగా సపోటా ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు సపోటా ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి నేను పండు సపోటాలు ఒక 10 తీసుకున్నానండి. చూసారు కదా, మరి గట్టిగా ఉండకూడదు, పండుగా ఉండాలి. అప్పుడు తీయగా ఉంటాయి సపోటాలు మనకి. వాటిని ఇలా కట్ చేసుకుని ఆ పైన తోలు తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. చూసారు కదా, ఇలా సగానికి కట్ చేసి ఒక స్పూన్తో ఈ మధ్యలో ఆ సపోటా మధ్యలో ఉన్న గుజ్జంతా ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సపోటాలు పండుగా ఉన్నాయంటే మంచి తీయగా ఉంటాయండి. తీయగా ఉంటే మనకి ఐస్ క్రీమ్ కూడా తీయగా ఉంటుంది కదా, అందుకని తీయగా ఉండే సపోటాలు తీసుకోండి. గట్టిగా ఉన్నాయి అయితే మీకు అంత స్వీట్నెస్ రాదు. చక్కగా పండి మెత్తగా ఉన్న సపోటాలు అయితే మంచి స్వీట్నెస్ వస్తుంది. అవి ఇలా చక్కగా మొత్తం పైన తోలు తీసేసన్నా తీసుకోండి, లేకపోతే ఇలా కట్ చేసి ఒక స్పూన్తో మధ్యలో ఉన్న గుజ్జంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా, మొత్తం ఆ సపోటాలన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు లోనున్న గింజలన్నీ తీసేద్దాం. అలా ఉన్న గింజలన్నీ వేరేసేసి పక్కన పడేయండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని చక్కగా పేస్ట్లా చేసేసుకుందాము. మిక్సీ జార్ కానీ లేకపోతే బీటర్తో కానీ చక్కగా పేస్ట్లా చేసేసుకోండి. ఆ సపోటాలు చక్కగా వెంటనే గుజ్జులా అయిపోతాయండి, మెత్తగా ఉంటాయి కాబట్టి. చూసారు కదా, మిక్సీ జార్లో వేసి ఇలా పేస్ట్లా చేసుకుని దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. ఒక 1/2 కప్పు దాకా కండెన్స్డ్ మిల్క్ వేసాను. మిల్క్ మేడ్ అంటారు కదా, అది ఒక 1/2 కప్పు దాకా వేసాను. అలాగే విప్పింగ్ క్రీమ్ వేస్తున్నానండి. ఫ్రెష్ విప్పింగ్ క్రీమ్ ఒక 1/2 కప్పు దాకా వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసి మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 కప్పు దాకా పాలు పోస్తున్నాను. మనం కాచి చల్లార్చుకున్న పాలు ఒక 1/2 కప్పు దాకా వేసాను. ఇప్పుడు మనం బీటర్తో ఇది చక్కగా మిక్స్ చేసేసుకుందాం. చూసారు కదా, పండు సపోటాలను కట్ చేసి వాటిని మిక్సీ వేసి పేస్ట్ చేసుకున్నాం. అందులో మిల్క్ మేడు, అలాగే మీకు విప్పింగ్ క్రీము, ఇంకా నేను ఒక 1/2 కప్పు దాకా పాలు పోసాను. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ అయిపోయేటట్టు ఇలా ఒక బీటర్తో ఒక 5 మినిట్స్ చక్కగా ఇలా బీట్ చేసేసుకోండి. మొత్తం మిక్స్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపించినట్టు ఇలా మనం బీటర్తో కానీ లేకపోతే విస్కర్తో కానీ లేకపోతే ఈ మొత్తం కలిపి మిక్సీ జార్లో వేసి మిక్సీ అన్నా చేసుకోండి. బీటర్ అయితే ఇంకా బెటర్గా వస్తుంది మీకు. ఇది అవైలబుల్ లేని వాళ్ళు మిక్సీ జార్లో చక్కగా అంతా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మూత టైట్గా ఉన్న ఒక బాక్స్లో మనం ఇదంతా వేసేసుకుందాం. మిక్స్ చేసిందంతా ఎయిర్ టైట్ బాక్స్లు ఉంటాయి కదా, ఎయిర్ టైట్ మూత ఉన్నవి. ఆ మూత టైట్గా ఉందంటే మనకి చక్కగా ఐస్ క్రీమ్ గడ్డ కడుతుంది అనమాట. మూత గట్టిగా ఉన్న దాన్ని తీసుకుని ఆ బాక్స్లో ఈ ఐస్ క్రీమ్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సపోటా మిక్సర్, అదంతా పోసేసుకోండి. తర్వాత ఇలా ఒకసారి అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. చూసారు కదా, మనకి ఇదంతా బాక్స్లో వేసేసుకున్నాము. ఇప్పుడు మూతని గట్టిగా పెట్టేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఐస్ క్రీమ్ కాబట్టి నార్మల్ ఫ్రిడ్జ్ కాదండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మీరు ఫ్రీజ్ చేసుకోండి 8 అవర్స్. లేకపోతే నైట్ అంతా ఉంచేసేయండి. నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ రోజు తీసుకుంటే చక్కగా గట్టి పడిపోతుంది. చూసారు కదా, 8 అవర్స్ కానీ లేకపోతే నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసారంటే గట్టి పడిపోయింది. ఇలా ఒక గుంట గరిటెకి కానీ లేకపోతే ఐస్ క్రీమ్ క్యూబ్స్ తీసేది కానీ ఉంటుంది మీకు, దాంతో కానీ ఇలా తీసుకోండి ఒక బౌల్లోకి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకా మనం స్పూన్ వేసుకుని తినేయడమే. మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. సపోటా ఐస్ క్రీమ్ నిజంగా అంటే నిజంగా చాలా బాగుంటుందండి. ఇది సపోటాలు వచ్చే సీజన్ కాబట్టి మీరు కూడా చల్లగా సపోటాలతో ఇలాంటి ఐస్ క్రీమ్ తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీరు తినండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మేము ఏ రెసిపీస్ పెట్టినా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. సపోటా ఐస్ క్రీమ్ డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.